ఆయన ఏమన్నాడంటే, నాన్న నా పల్లకి మోసేవారు కావాలిరా అన్నాడు ఈ రాత్రి. ఆ మాట మీకు చెప్తున్నాను. పక్షిరాజు నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యేసయ్య మోసాడా లేదా? ఎవరినో కాదు, నిన్ను. ఏమడుగుతున్నాడు? నాన్న నీవు మోయలేని భారాలన్నీ నేను మోసాను అంటున్నావా? నీవు మోయగలిగే చిన్న భారాన్ని నీకు ఇస్తాను. మోయగలిగాను ఎందుకంటున్నాను? అంత పెద్ద పల్లకిని నువ్వు ఒక్కడేవే మోయమంటే 60 మందిలో నువ్వు ఒకడివి. ఏమున్నది నీకు పెద్ద భారం? ఎవరికి చెప్పొద్దు, కానీ మీకు చెప్తాను ఒక సీక్రెట్. ఎవరు చెప్పొద్దు. మరి ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. మీకు ఒకవేళ ఇంకా ఆ పేజీ దొరకకపోతే ఇంక వదిలేండి, ప్రయాసపడకండి. అది ఎక్కడో రోమాపత్రిక దగ్గర ఉంటుంది, మీరు వెతకలేరు. ఇక్కడ దుర్మార్గం ఎవరెవరు లేకుండా ఏంది పరమగీతాలను చేపెతుకుతారా? ఈ భయం లేని వాళ్ళందరూ దొరికింది నాకు. మంచి వాళ్ళందరికీ స్తోత్రం చెప్పండి. సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం, వారందరూ యుద్ధ శూరులు, ఖడ్గదారులు, పరాక్రమశాలులు. అసలు ఆ విషయం చదువుతుంటే, వింటుంటే, మాట్లాడుతుంటే ఏమండి ఒళ్ళు పులకరించిపోతోంది బిడ్డలారా. ఎవరోదో ఇంగ్లీష్ వాళ్ళు ఏదో గూస్ బంప్స్ ఏంటది నాకు అయిన రావు, కానీ నా వరకైతే ప్రాణాత్మదేహములు పులకరిస్తున్నాయి. అంతరంగ పురుషుడు పరవశిస్తున్నాడు. ఆత్మనేత్రములతో చూడగలిగిన వారికి తెలుస్తుంది నేను ఆత్మలో నాట్యం ఆడుతున్నాను. అంత సంతోషమవుతుంది. ఎందుకు తెలుసా? అత్యంత బలహీనుడకు నేను కూడా ఆ పల్లకి మోస్తున్నాను కాబట్టి. ఇంత బతుకు బతి నేండ్లైన తర్వాత కూడా ఎవడి జెండానో అజెండానో మోసే దుస్థితికి పోకుండా నా రాజు పల్లకిని మోస్తున్నాననే ఒక సంతోషము నాలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకప్పుడు నేను ఎవరిని పాప భారమును మోయలేక, నా జీవనయానము సాగించలేక దారిలోనే చచ్చిపోతానేమో అనే భయంతో ఉనికిన వాడిని. ఆ దుస్థితిలో ఉండగా ఒక పిలుపు నాకు వినబడింది. ఆ పిలుపు ఏంటి తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనుల నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అమృత తుల్యమైన వాక్కులు చెవిలో పడ్డాయి, నేరుగా గుండెల్లోకి వెళ్ళాయి. చచ్చిపోతున్న ప్రాణమునకు ఊపిరులుదాయి. అంతరంగ పురుషుడు బ్రతికాడు. ప్రియుని పిలుపును ఆలకించిన ప్రియురాలి వలె ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సంతోషముతో ఆనంద పారవస్యముల నాట్యమాడుతూ ప్రియుని సన్నిధికి ఎగాం. పాప భారాన్ని ఆయన మీద మోపాం. అది ఎప్పటికీ ఎవడు మోయలేని భారం, తీర్చలేని రుణం ఆయన అంతా మేదేసుకుని సులువైన తేలికైన కాడి అని పేరు పెట్టిన చిన్నది నాకు మోపాడు. హాయిగా ఆనందంగా పాడుతూ ఆ మోస్తూ తిరుగుతున్నాను. నాకు శాపభారం, పాపభారం, నన్ను చంపే మరణ భారం నా మీద ఉండింది ఒకప్పుడు. అది ఆయన తీసుకుని నా మీద తాను కూర్చోవటం ద్వారా భారమైందా? ఒక్క మాట చెప్పండి, యేసును మోయుచున్న గాడిదకు బరువైందా? అంతకుముందే మురికి బరువు ఉండేది, రోత బరువు ఉండేది. లేదు, బరువు పోయింది, పరువు పెరిగింది. చూసేవాడికి పెద్ద తేడా ఏమందరూ, అప్పుడు బరువే ఇప్పుడు బరువే. అప్పుడు బరువే ఇప్పుడు బరువే కాదు. అప్పుడు రోత, మురికి బరువు, ఎవడెవడిదో మురికి నేను మోసాను. నాకున్నది చాలదన్నట్లు. యేసు దగ్గరకు వచ్చాక ఎట్లా మారిపోయింది సీన్ తెలుసా? యేసుని తప్ప ఇంకెవరిని మోయని పాకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత భాగ్యం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట ఉంటుంది, రక్షణ పొందిన సందర్భానికి వాడతారు. భాగ్యమో
ప్రభున్ గైకొన్న దినము. ఆ దినమే భాగ్యమైన దినం. ద్వితీయోపదేశ కాండము చివరిలో కూడా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఏమిటా భాగ్యం అంటే రక్షణే భాగ్యం అన్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. నువ్వు గొలియాతు కన్నా ఎత్తున్నావు, ఓగు కంటే గట్టిగా ఉన్నావు, వాడి మంచం కన్నా పెద్ద మంచం అనలే. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. రక్షణే అసమానమైన రేంజి. రక్షణ ఎంత గొప్పదో తెలుసా? శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముల చేత అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను రక్షణ అను వస్త్రము నాకు ధరింపజేశాడు. అంటే రక్షణ అనే ఒక్క అంగి తొడుక్కుంటే, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి యొక్క టీవీ, సకల ఆభరణముల చేత అలంకరించ పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యం, లావణ్యం, లాలిత్యం, సౌభాగ్యం అన్నీ ఒక్కసారిగా మనిషిలో కొట్టొచ్చినట్టు కనబడతాయంట. రక్షణ వస్త్రమున్న అందం, మజా అది. ఆమేన్. ఎక్కడి పోలిక అప్పటికిప్పటికి. ఒక ఆయన అంటాడు, నువ్వేదో సమంజసంగా నీకు నీవుగా సమర్థించుకోవడానికి చెప్పుకుంటావు, కానీ అప్పుడు ఇప్పుడు మోతే ఎప్పుడు గాడిద బతికే కదా అన్నాడు. నేనన్నాను, ఎప్పుడూ గాడిద బతికైతే మురికి మూటలు మోసినప్పుడు రోడ్డు దిగి, మురికి మార్గములలో బురద గుంటలో దిగి చెరువు దాకెళ్లాల్సి వచ్చేది. యేసునాథును మోయిచున్నప్పుడు మంచి రోడ్డు మీద కూడా కొత్త బట్టలు వేయిచున్నారు. ఏదైనా బరువు అంటావేమిట్రా పిచ్చోడా? నీవనుకోవచ్చు, గాడిదకేం తెలుసు గంధపు చెక్క సువాసనని. గాడిద స్థితి మారింది నాన్న. సురోఫెనిక వంశస్థురాలైనటువంటి కనాను స్త్రీని యేసు పట్టుకుని, కుక్క పిల్లవు కదా అన్నాడు. ఆమెకు నన్ను కుక్క అంటావా, ఏమంటివి అనలేదు. లెస్సగా పలికితివి, సత్యమే పలికితివి, కుక్కనే కానీ కక్కిన దానికి తినటం మానేసా. యజమాని బల్లమించి పడితే తిన్నా, లేతలేదా మురిసిపోయాడు. కుక్కే కానీ బుద్ధి మారింది నాయన. కుక్క ఇప్పుడేం బంగారపు రాజుగా ఏమీ అవ్వలేదు, కుక్కే కానీ బుద్ధి మారింది. ఆమేన్. గాడిదే అకస్మాత్తుగా గాడిద గుర్రం అవ్వలేదు, గాడిదే కానీ గాడిద బరువు పోయింది, పరువు పెరిగింది. దేవునికి స్తోత్రం. ఆ పరువు ఎంత పెరిగిందంటే, ఈయన దిగపోతే బాగుండు అనే కాడికి పెరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపముగా, శాపముగా, దారుణముగా బతికిన మనం, ఇంకా చెప్పనా, ఇంకో రూట్లో వస్తా. దేవుని చిత్తమును అంగీకరించలేక, దేవుని ఆజ్ఞను పాటించలేక, స్వచిత్తమును సంపూర్ణముగా చంపుకోలేక, తన ఎదుట చక్కగా కనబడిన మార్గములో తర్షీషునకు పోవ పరుగిడుచుంటిని. అట్టి సమయములో ఓడలో నిండిన టన్నుల బరువు సరుకు కంటే నేనే బరువు అయితిని. ఇది ఎరుగక కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల విలువైన టన్నుల కొద్ది బరువును సముద్రంలో పారబోశారు. కొన్ని టన్నుల బరువు సముద్రములో పారబోస్తే కూడా ఓడ తేలిక కాలేదు. నన్నొక్కరిని ఎత్తి పడిస్తే తేలికైంది. నేనంత బరువు, ఓడలను ముంచే బరువు నేను. దేవుని చిత్తమునకు లోబడని కాలములో, దేవుడు చెప్పిన మార్గములో గాక నా ఎదుట కనపడిన మంచి మార్గం అనిపించుకున్న దానిలో నేను పరుగిడినంత కాలం ఓడలను ముంచేసే అంత బరువు నేను. ఇందులోకి వచ్చాక అలలపై తేలి ఆడుచున్న ఓడను కట్టే నిర్మాణకున్నయ్యాను. బతుకు మారలేదంట వెంట్రా అమాయకుడా. అదే మనిషి ఎట్ట మార్చాడు చూడేసయ్యా, ఎట్ట మార్చాడు. ఇది నీ ప్రేమకే సాధ్యము. అస్తమాట ఆ మాట అంటున్నా ప్రసంగాల్లో మీరు వినే ఉంటారు చాలాసార్లు. ఈ మధ్య కొత్తగా ఇంకొక బాబు చక్కని మాట రాశాడు.
ఏమైనా చేయగలవు. అందులో కూడా చివరి మాట, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. ఆ మాట ఎవరు పలికినా, ఏ రాగంలో పలికినా నా మనసు వెంటనే కనెక్ట్ అయిపోతుంది. అవును, నీకే సాధ్యం. నన్ను అలాంటి ఎవడు బాగు చేయలేడు నాయన. సావసిత కొట్టి మాస్టర్ నాకు లెక్కల్లో 60 మార్కులు రప్పించబడి 58కి ఆగింది బండి 10th క్లాసు. మిగతాయి కొట్టుకొచ్చిన చివరి బానే. నా కొరకు కొండ గుర్తులు బండ గుర్తులు ఎన్ని కనిపెట్టి వచ్చేవాడు మాస్టర్ నాకు లెక్కలు నేర్పడానికి. అంతమంది క్లాసును పక్కన నాకు సపరేట్గా రే రారా అని అన్నీ చెప్పి అలిసిపోయి చెమటలకి అర్థమైందా అంటే మెంటలు ఎక్కి తూర్పు తిరిగి దండం పెట్టరా అనేవాడు. కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు కష్టపడితే 58 లాకు ఈడ్చుకొచ్చింది బండి. అలాంటి ఒక మొద్దు వాళ్ళకని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చూసావు. ఇప్పుడు ఏం పాడాలి ఇప్పుడు? లెక్కించలేని స్తోత్రము. ఎందుకు? అన్ని చేశాడు, అన్ని చేశాడు. లెక్క కలదవయ్యనా ఘోరమైన పాపములు 1 2. ఆ బ్యాచ్లో మళ్ళీ ఏం జరిగింది? కొలత కలదయ్య నీవో సంగిన క్షమాపణ. నా పాపాలేమో లెక్కకు అందదు, ఆయన ఇచ్చిన క్షమాపణ కొలతకు అందదు. దేన్నైనా బ్యాలెన్స్ చేయాలంటే ఆయన తప్ప ఇంకెవడు సెట్ అవ్వడు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఇది నా సాక్ష్యం, మరి మీ సాక్ష్యం ఏంటో నాకు తెలీదు. నా బతుకు అట్లాంటిది. ప్రభు అట్లా మార్చుకుంటూ వచ్చాడు, అట్లా మారుస్తూ వచ్చాడు. ఎంతమంది జనం ఉన్నా సరే నా అసమర్థతను చేతకంతనానికి చిరాకు రే పనికి మాలోడని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మా డాడీ నన్ను కోపమా, ద్వేషమా, బాధ ఏంటి ఏమైపోతాడు వీడు. అలాంటి దుఃఖితుడైన ఖిన్నుమైన హృదయం కలిగిన మా నాన్నను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ చిన్న సాక్ష్యం చెబుతాను. యానం, మా పెళ్ళైన కొత్తలో యానం సభలకు వెళుతున్నాం. నేను నా భార్య తయారవుతున్నాం. ఈలోపు తలుపు కొట్టారు. తీస్తే డాడీ. చెప్పకుండా ఎప్పుడు డాడీ రాలేదు. సడన్ ప్రైజ్లో డాడీకి ఏంటి సడన్గా అంటే రాకూడదు. అయ్య బాబా అలా కాదు, ఫోన్ చేసి వస్తాం, ఫోన్ చేయకుండా రాకూడదా? అయ్య బాబా అలా కాదు అంటే మేము యానం సభలకు వెళ్తున్నాం. అవునా, సర్లే పోండి వెళ్ళిపోతా. రండి మనం కూడా మేము మాతో పాటు తీసుకెళ్తాం. పర్లేదా? పర్లేదు. డాడీని తీసుకెళ్ళిపోయాం యానం. ఫోన్లే వస్తాన్నాడు, సంతోషం. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? వాళ్ళు మంచి చాలా పెద్ద సభలు, మంచి అకామిడేషన్, మంచి లాడ్జ్ ఇచ్చారు. కూర్చున్నాడు. సభకి వెళ్ళిపోయాం. మాతో పాటు డాడీ కూర్చున్నాడు. ఎవరు అంటే మా నాన్నగారు. అయ్యి బాబు నాన్నగారా? రండి బాబు అని కూర్చోబెట్టాడు. మరి నాకేం చెప్పలేదు. ఆయనే స్వయంగా దైవజనులు, ముఖ్య ప్రసంగికులు జఫన్యా శాస్త్రి గారు వాక్యోపదేశం చేయబోతున్నారు. దానికంటే ముందుగా ఆయన వాడిన భాష చెప్తున్నాను. నేనంత స్థాయి కాదు. ఈ వజ్రం లాంటి కొడుకున కన్నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఆయన 2 మాటలు చెప్తారన్నాడు. వామ్మో, ఈ నాయక సీరియస్ చూస్తున్నాడు. ఈ నమ్ము నాయన నాకు తెలీదు అంటే సరే స్టేజ్ ఎక్కి ఈయన ముఖ్య ప్రసంగికుడు, గొప్ప దైవజనుడు మీరు అన్నారు. కానీ జఫన్యా శాస్త్రి అంటే మా ఊళ్ళో ఎవడికి తెలియదు. ఆడెవడికి తెలియదు. అక్కడ జోయల్ శాస్త్రి గారి అబ్బాయి అంటేనే తెలుసు. ఆడి పేరు చెప్తే ఎవడికి తెలీదు. కానీ ఆ ఊరు దాటితే జోయల్ శాస్త్రి ఎవరికి తెలీదు. జఫన్యా శాస్త్రి వాళ్ళ డాడీ అంటేనే తెలుసు. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి, చాలు అని మైక్ పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. వెంటనే నన్ను పిలిచారు. నేను వెళ్ళలేకపోయాను, నా వల్ల కాలేదు. పనికి మాలోడా అనే స్థితి కదా నాది. ఎట్లా మార్చావు ప్రభా? వాడికి ఏమి తెలుసు? ఎవడాడు? గాడిద మోతేగా అనేవాడికి ఏం తెలుసు? నా బ్రతుకుని ఎట్లా మార్చాడో, నా స్థితిని ఎట్లా మార్చాడో బయట ఉండి మాట్లాడేవాడికి ఏం తెలుసు నాన్న? నేను ఇంతగా చెబుతున్నాను. మీ కన్నులు ఎందుకు చెమరుస్తున్నాయి చెప్పనా?
ఇది నా ఒక్కడికి అదే కాదు, మీది కూడా. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తెచ్చాడు నాన్న మనల్ని? ఒక్కసారి అట్లా వెనక్కి తిరిగి చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం చూడండి మన స్థితిగతులు, మన ఇంట్లో, మన ఒంట్లో ఎట్లుండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మారిపోయినాయి. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏమీ లేదు, ఆ పల్లకి మోద్దాం. ఏమి అయిపోయింది ప్రసంగం ఇదే. ఇంత సులువుగా అయిపోద్ది అనుకోలేదు. అయ్యా నీకు దండం పెడతానని పాకానికి వచ్చారు మీరు, సంతోషం. ఒక్కసారి వెనక్కి వెళ్తే మన బ్రతుకులు ఏంటి నాన్న? దేవుని కృపలో నేనైతే నా ప్రారంభాన్ని, నా కష్టదినాల్ని ఒక్కరోజు కూడా మర్చిపోను. ఎప్పటికప్పుడే తలుచుకుని ప్రభా నా బ్రతికది. నేను సేవకి ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన ఒక సమయంలో నాకున్న బలహీనతను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇప్పుడు వద్దులేరా, వెళ్దులే, నిన్ను ఎవరు వద్దన్నారు, సేవకు కోసమే పెంచాం, లేదు దేవుడు వెళ్ళిపోమంటున్నాడు అన్న పరిస్థితుల్లో డాడీ దగ్గర పోయి, డాడీ నన్ను దేవుడు బాగా ఒత్తిడి చేస్తున్నాడు, వెళ్ళిపోతాను, ఛార్జీకి డబ్బులు వెళ్ళిపోతాను. అడగబా అవతల బా, నేను వెళ్ళకూడదని ఆయన బాధ. మమ్మీ దగ్గరికి వచ్చాను, నా దగ్గర కూడా లేవు కొడుక, పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నాను ఒక మూల కూర్చొని. నా ఏడుపు చూడలేక మమ్మీ వంటగదిలో ఉన్న 20 పైసల బిల్లలన్నీ తెచ్చి, ఈ తరానికి 20 పైసల బిల్లలు తెలియదులే, 2 రూపాయల కాసుకే దిక్కులేదు, దేవునికి స్తోత్రం. 20 పైసల బిల్లలు ఇన్ని తెచ్చి మమ్మీ నా చేతికి ఇచ్చి, సరే పోకూడక పో, సేవకి వెళ్ళిపో. బయలుదేరిపోయాను 20 పైసలు ఇన్ని పట్టుకొని. బస్ స్టాండ్ దగ్గరే మా చిన్నప్పటి నుంచి మేము తెచ్చుకుని ఎక్కారాడు ఒకటికి ఆ 20 పైసలు ఇస్తే సరిగ్గా 20 రూపాయలు వచ్చినాయి. ఆ 20 రూపాయలు పట్టుకొని సేవకి వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి. 94 మాటలు చెప్తున్నాను, 94. ఆ 20 పైసల పిల్లలు పట్టుకెళ్ళి సరిగ్గా 20 రూపాయలతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఎక్కడున్నాను? మర్చిపోకూడదుగా, ఆ 20 పైసల పిల్లలు ఇంత మూట నా రూమ్లో పెట్టుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నారే, నీ బతుకిది, ఈరోజు కారు ఎక్కావా, విమానం ఎక్కావా కాదు, నీ బతుకి, నీ ప్రారంభం ఇది. నా రూములో పైన చర్చి పేరు ఫెవికాల్తో 20 పైసల బిల్లలన్నీ అంటించా, పేరు వచ్చేలాగా. నా ప్రారంభం నేను మర్చిపోకూడదు. బిడ్డలారా, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. నాకు లోతైన ఉపదేశాలు, గొప్ప మర్మములు ఏమి రావు, కానీ ప్రభు స్వరం వినే కృప దేవుడిచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నాన్నా నా పల్లకి మోసేవారు కావాలిరా అన్నాడు ఈ రాత్రి. ఆ మాట మీకు చెప్తున్నాను. పక్షిరాజు నీ రెక్కలపై మోసితీవే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యేసయ్య మోసాడా లేదా? ఎవరినో కాదు, నిన్ను. ఏమడుగుతున్నాడు? నాన్న నీవు మోయలేని భారాలన్నీ నేను మోసాను. వింటున్నావా? నీవు మోయగలిగే చిన్న భారాన్ని నీకు ఇస్తాను. మోయగలిగాను ఎందుకంటున్నాను? అంత పెద్ద పల్లకిని నువ్వు ఒక్కడేవే మోయమంటే బాస్ట్ 60 మందిలో నువ్వు ఒకడివి. ఏమున్నది నీకు పెద్ద భారం? ఎవరికి చెప్పొద్దు, కానీ మీకు చెప్తాను ఒక సీక్రెట్. ఎవరు చెప్పొద్దు. మరి 60 మందిలో ఒకడు కనుక ఎప్పుడైనా బాగా కష్టం అనిపిస్తే కొంచెం ఇట్లా తప్పుకుంటూ కూడా ఏం కాదు, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ పెట్టచ్చు. ఈ మాటలు ఎందుకు వాడుతున్నానంటే, ఇది మనము మోయగలిగిన భారం. అందుకే అంటున్నాను, మనము మోయవలసిన భారం. ఆమేన్. నేనేమంటున్నాను? సొలొమోను పల్లకి బైబిల్ గ్రంథం అంతా మరి విశేషముగా పరమగీతం ఉపమాన భాషే కదా. ఒకళ్ళ కోపం, అసలు సొలొమోను అనే పనికి మళ్ళీ క్యారెక్టర్ కేసులో నువ్వు పోతా, నీకు బుద్ధి ఉందా అని ఒక ఆయన నన్ను కోపావేశంగా అడిగాడు. నేను సొలొమోను యేసయ్య లాంటి వాడు అన్నానారా? తిక్కలోడా,
పోనీ యేసయ్య సొలొమోను లాంటోడు అన్నానారా? నేనేమన్నాను? ఆ దేశమునకు ఒక రాజు, ఆ ప్రజల్లో మోసే ఒక రాజు. వాళ్ళు ఆయన్ని మోసారు, మనం వేసేయని మొద్దాం అంటున్నాను. ఒక ఉపమానంగా చెబుతున్నావు అంతే. నువ్వు ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు? సొలొమోను మహారాజును గుండెల్లో నువ్వు పెట్టుకున్నావేమో, నేను పెట్టుకోలేదు, వేసేయనే పెట్టుకున్నాను. ఎక్కువ ఫీల్ అవద్దని మనవి చేస్తున్నాను. నీకు విషయం శూన్యం, సౌండ్ మాత్రం బేభత్సం. తగ్గితే మంచిది కదా. మీరంతా ఎందుకు సైలెంట్ అయ్యారో మరి ఎవరికి అభిమానులో నాకు తెలియదు. నాకేం ఇబ్బంది లేదు. నేను నమ్మిన సత్యాన్ని భూమి మీద నేను ఒక్కనే నమ్మాల్సి వచ్చినా ఖచ్చితంగా నమ్ముతా. మనకి అందరిదే ఒక, నేను ఒక్కనే, ఏం బాధలే. భూమికి ఆకాశానికి మధ్యలో ఒంటరిగా ప్రాణం వదిలిపెట్టిన యేసయ్య కొరకు నేను భూమి మీద ఒంటరిగా మిగిలిపోవటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఇచ్చిందే ధనం, ఆయన పంపిందే జనం. కాకపోతే నాకు ఆ ధనం వద్దు, ఆ జనం వద్దు, ఆయన చాలు. ఆమేన్. అరణ్య మార్గములో సాగుచున్నటువంటి ఒక మహాపల్లకి ఉన్నది. అందులో నా రాజు కూర్చున్నాడు. నా పిలుపు ఏంటంటే, నా రాజుగారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, కుదుపులు లేకుండా, కష్టం కలగకుండా ఇంట్లో కూర్చున్నట్టే, తన పరమున ఉన్న సింహాసనముల మీద కూర్చున్నట్టే, ఏమాత్రం లేకుండా అత్యంత ఖరీదైన కాస్ట్లీ కార్లకు ఉన్న సస్పెన్షన్ ఎట్లుంటుందో అంత దర్జాగా తీసుకెళ్ళే 60 మంది కావాలి యేసు రక్తం వేయించి. చెప్పండి గట్టిగా. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే సొలొమోను పల్లకికి అయితే 60 మంది చాలు, కానీ యేసురాజు పల్లకి ఇది ఇంకా చాలా పెద్దది. ఆమేన్. దీనికి 60 మంది కూడా చాలరు దేవుని బిడ్డలారా. కొన్ని సున్నాలు పెట్టుకుంటూ పోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ పల్లకి పేరు జీవముగల దేవుని సంఘం. ఆమేన్ అనండి గట్టిగా. దీనిలో ఆశీనుడైన మహారాజు పేరు యేసురాజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పాయింట్ అవసరమే వచ్చిందంటే, పల్లకిలో ఉన్న రాజుకు చావు లేదు నాయన. మరణాధీశుడు కాదు, మరణ విజయుడేసుడు. కాలేబు గారి భాషలో చెప్పాలంటే మరణ విజయుడేసుడు ఆయన. కానీ మోయుచున్న పరివారము బలహీనులే. హలో, ఈ పల్లకిని మోయుచున్న పరివారము మామూలు మనుషులే. కొందరికి వయసు అయిపోవచ్చున్నది, కొందరు తరలిపోవచ్చున్నారు. దావీదు గారి భాషలో బలాఢ్యులు. పోయినోడు బలహీనుడైతే పోతే పోనీ అనుకుందామంటే, సింహ వ్యాఘ్రములు వంటి వారు, పక్షి రోజంతా వడగలిగిన వారు పోతున్నారు. నేను అంటున్నాను, ప్రభు మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి, వాక్యం ద్వారా బలపరిచారండి, ఆరాధనలో బలపరిచారండి, అయ్యగారి ప్రార్థన ద్వారా. ఇంత బలం ఏం చేసుకుంటావురా? ఏ కూటానికి వెళ్ళే బలమే పొందుకొచ్చేస్తున్నావు కదరా. ఒక్క మాట నన్ను ఎంతో బలపరిచిందని ఏం చేసుకుంటావురా? నేను ఎవరికి ఇచ్చేయమంటలేదు కదా. రాజుగారిని కొద్దిసేపు ఎంత బలం ఉంది అన్నావు కదా. ఇల్లు మీద ఇల్లు కట్టే బలం ఉంది, కారు మీద కారు మీద బలం ఉంది, మెడ తిరగకుండా కొనేసే బంగారానికి బలం ఉంది. నీ బలం పోడుగాను పళ్ళకి మోయొచ్చు కదరా కాసేపు. సుట్టపోటు ఎవరు చచ్చిపోయినా సమాధి మోస్తున్నావు కానీ పెట్టి. మావాడు ఒకడు ఉన్నాళ్ళే, అసలు రాడు. అటు అయ్యాను కరెక్ట్గా వస్తాడు, ఫోటో తీసినా కొంచెం భుజం పెడతాడు. వాళ్ళు ఏడిచినప్పుడు వాళ్ళకి అన్ని తోడు చాయిపోయాడు వాళ్ళకి. కరెక్ట్గా పెట్టే తెలియకొచ్చి జరుగు ఎవడు నాకు అన్న అవుతాడు రా వెళ్ళే. మరి ఇప్పుడు దాకా ఆడిపోయినావు రా అంటే, చిన్న పని ఉండి అటు పోయినా. మరి ఏం తెలివి ఉన్నది నీ కాడ. మరి ఎన్ని పెట్టేలనే మోసినావు కానీ పల్లకి మోయికమే, నీకేమైందిరా?
సచిన వాళ్ళను మోసేవాడా జీవాధిపతిని మోసే ఛాన్స్ వస్తుంది నీకురా. బటా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు నీ పాపాన్ని శాపాన్ని మోసుకున్నావు, ఆ తదుపరి ఎన్నో మృతతుల్యమైన వాటిని మోసినావు. ఇప్పుడు నీకు ఒక ఫ్రీ ఆఫర్ వస్తుంది. నీ భుజములు ధన్యములయ్యే ఛాన్స్ ఉంది. యేసునాథుడు ఏం చెప్పాడు? అయ్యో బోధకుడా, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తన్యములను ధన్యములైనవంటే చాలేవా, దానికడ నా మాట్లాడినవాడు ఇంకా ధన్యుడు అన్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు అసలు వదిలేసి కొసరట్టుకు ఎడుతాడు. అసలు ఉండదాడు కొసరే. అసలేమిటి? ఆయన మాట కదా. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించింది మాటే కదా. ఆరంభము నుండి అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చినది మాటే కదా. అబ్రాహామును దర్శించి విశ్వాసంలోకి తెచ్చిన, ప్రజలను అరణ్యములో నడిపించిన, ప్రవక్తలందరికీ ప్రత్యక్షమైన, గుడారములోకి దిగివచ్చి చేయబట్టుకు బయట తెచ్చిన అంతా వాక్యే కదా. ఆ వాక్యమే శరీరధారి అయి వస్తే ఎవరి యేసని అడిగేవు, ఎవరో లేని వెళ్ళేవు. విన్నారా? ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, కాదు చోద్యం, ఇదే మా సాక్ష్యం, మేము నిబంధన జనులం. ప్రభుకు స్తోత్రం చెప్పారా? ఇందుకు వచ్చిన పనులు ఇవన్నీ. అమ్మా ఇవన్నీ ఏం చేయమంటావు చెప్పు. తలకి మోసి డినామినేషన్లు, వ్యక్తులు, నాయకులు, భజన, స్తోత్రం, రాజకీయ నాయకులు, సినిమా ఓడు, క్రికెట్ ఓడు, ఆడు ఈడు, ఎలా నీకు భారం? నీ పాప భారమును మోసి, నీ మరణ భారమును మోసి, మరణ వేదనలు భరించి చావునే చంపి మరెన్నటికి ఉండకుండా మరణాన్ని మింగివేసి, ఇదిగో బిడ్డ నిత్యజీవం అంటూ ఉచితంగా నీ చేతిలో పెట్టిన రాజుని, ఆమేన్, బరువు కాకుండా పరువు పెంచిన రాజుని, ఒట్టిగా మిగిలితే గాడిద అన్నారు, ఆయన మోసుకెళ్తే కొత్త బట్టలు కింద పరిచారు. నీ రేంజు మెలిచే ఏకైక వ్యవహారం ఆయన ఒక్కడే ఉన్నది. సింపుల్ చెప్పనా? గాడిదా గాడిదా ఏమిటే నీకే ఘనత అంటే పైన బాబు ఉన్నాడు కదా. ఆ బాబుని దింపేస్తే మళ్ళీ గాడిదకి మళ్ళీ ఎవ్వడు పట్టించుకోడు. ఆయన ఉన్నంతసేపు అడవుడి. ఈ మ్యాటర్ తెలిస్తే ఎవడో దింపడగా అన్నాడు ఒకడు. ఇన్ని బాధలు కదా మీ ఆవిడికి, ఇన్ని రోగాలు, నొప్పులు, తెప్పలు, నీకు ఇన్ని సావులు, ఇంకెందుకే బాబు వదిలే అంటే, నీకు యోబు భార్య పుణ్యట్టు ఉందరా నీకు. వీడ పనికి మళ్ళీ పాస్టర్ తగలబడ సరే పూర్వం వచ్చేసింది. పూనింది ఎవరంటే యోబు భార్య, అంటే ఆమెకు పూనింది. సేమ్ అదే ఆత్మ ఈడికి పట్టింది. నువ్వు చచ్చిపో అట్లా, నువ్వు దూషించి చచ్చిపో. మామూలు సావనొచ్చుగా, నువ్వు కసితే తిట్టి చచ్చిపో. ఇలాంటి నిరసన భక్తులు ఉన్నారు సార్ భూమి మీద. పాస్టర్ గారిలో కూడా ప్రభు అంతని కాపాడు కాక. చెప్పండి, ఏం చేద్దాం మనం? అన్నా ఇంతకన్నా మమ్మల్ని అలా వదిలేయచ్చు కదా. వదలకూడదు. వదిలేస్తే అచ్చోచి నాంబోతు అంటారు. కాడి మోసి ఎత్తుకున్న విలువ అంబోతుకుంటుందా? భలే పని, అంబోతుకి ఎక్కువ ఎలా ఉన్నారా చూడండి. ఎవడు ఇంటి ముందుకు వస్తే ఎవడు కొట్టు ముందు ఏదో ఒకటి పెడుతున్నారని విలువ అనుకుంటున్నారా? నిజంగా అంత విలువ అయితే ఎవరి ఇంటికి తీసుకెళ్ళి మనం దానికున్న మర్యాద మామూలు కాడెద్దుకి ఎక్కడ ఉందండి? కాడెద్దుకి ఎక్కడ ఉంది దానికున్న విలువ? ఎవరింటి ముందుకు వచ్చి అద్దత్తులు ఆడుతా పెడతారండి, ఏ కొట్టు కాడికి వెళ్ళినా పెడతారండి. తీసుకెళ్ళి ఇంటికి. ఎవడింటి ముందు కూడా అర్జెంట్గా ఎందుకు పెడతారంటే, ఎంతకు సరిపెట్టుకుని దండం పెడితే ఇంటికి రాబాకు. అదే కాడి మోసే ఎద్దును కళ్ళకత్తుకుంటారు సార్. 10 ఏండ్లు నాన్ స్టాప్గా 15 ఏండ్లు బరువులు మోసి కుటుంబం అంతటినీ ఇంత సంసారాన్ని ఈదాడు అని పెద్ద మనిషి అని ఉంటే, పెద్ద మనిషి మాత్రం దానంగా చూస్తున్నాడు. తెంగరొల్లాగే నువ్వే కదే, నేనేం చేశాను? పైన కూర్చున్నాను, నా బిడ్డను సాకింది నువ్వేగా, నా కొడుకులు చదివించి నువ్వే. కానీ రైతు కాడిద్దంగా చూస్తున్నాడు. అది సిక్కైతే, అది చస్తే
ఇంట్లో మనిషి చచ్చిపోయింది దానికంటే ఎక్కువ ఏడుస్తాడు రైతు. చూశారు ఎప్పుడైనా? మా చిన్న తాతగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆవులకి ఎద్దులకి అన్నిటికి పేర్లు పెట్టేవాడు. తమాషా కాదు, నిజంగానే ఏ పేరు పెడితే అదే వచ్చేది. ఆయన పిలిస్తే ఏదో ఒకటి వస్తుందిలేని మేము వెటకారం వాళ్ళని చిన్నప్పుడు. అరే దాని పేరు ఇది, దీని పేరు ఇది, ఇప్పుడు చూడు ఏది పిలితే అది అని చెప్పి ఏది పిలితే అదే వచ్చేది. మాటలే తప్ప తెలితే అట్లాంటి వాటికి పొనమా అట్లేకపోతే వెళ్ళి పైకి ఎక్కి సరుకు అన్లోడ్ చేసి పడుకుంటే తిన్నగా ఇంటికి వచ్చేస్తుంది. అది 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. ఇషయా 1లో చెప్పింది అదేగా, ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడి తన సొంతగాని దొడ్డు తెలుసుకొని. అయ్యో ఇశ్రాయేలుకు 175 నోబెల్ బహుమతులు వచ్చిన ఇజ్రాయేల్కు తెలివి లేదన్నాడు యేసు ప్రభు. మీ పాలసీ ఏంటో నాకు తెలియదు. హల్లెలూయా. హలో మిస్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆర్ యూ విత్ ఎనీ సెన్స్ అన్నాడు. సారీ, ఐ కెనాట్ టాక్ విత్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ నాన్ సెన్స్. అర్థం చేసుకో. అయ్యో ఇశ్రాయేలుడేమో నా మాట వినని, ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ లేదు, వెంటనే తగిలిచ్చేయకండి. అది నోటిపై పొడిది అని నేను మాట్లాడేది. ఎంత మేలు కానీ ఎంత మనోహరం ఉన్నాడు కదా, కాదురా బాబు, అది వేరే. కనుక ఈ పూట అప్లికేషన్ క్లియర్గా ఉంది. అతి కష్టమైన ఆర్మీ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడితే 1000 పోస్టులకి 1,00,000 మంది వెళుతున్నారు. అది ప్రాణత్యాగాలతో కూడిన వ్యవహారం, శరీరమును ముక్కలు చేసుకోవలసిన వ్యవహారం, ఎముకల కొరకే చలిని అంగీకరించాల్సిన వ్యవహారం, కుటుంబానికి దూరంగా బ్రతకాల్సిన వ్యవహారం. సగటు సైనికుడు ఒంటి మీద మినిమం 20 కేజీలు ఉంటుందంట ఆయుధ సామాగ్రి. మినిమం, అక్కడి నుంచి ఎక్కువే. ఒక్కొక్కసారి కొన్ని పొజిషన్స్లో నిలబడితే అట్లీస్ట్ 20 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్ అలా ఉండాల్సి వస్తుందట. ఆ చెట్టు మీద కొమ్మల్లో కలిసిపోయిన ఉండాలంటే ఆ పొజిషన్లో 36 అవర్స్ ఉండాలి. ఏది కొమ్మ మీద పడుకొని ఆకులు కప్పుకొని 20-30 కేజీలు బరువు వేసుకొని గడ్డకట్టే చలిలో పరిగెత్తాలి. ఇంత భయానకమైనటువంటి ఉద్యోగానికి గుండె నిండా దేశభక్తి కలిగిన యువకులు 1,00,000 మంది అప్లై చేయుచున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నాను. వారి ధనమాన ప్రాణములను కుటుంబములను పక్కన పెట్టి దేశ సేవ కొరకు పరితపిస్తున్న యువకులకు అభివందనం చేయుచున్నాను. మరి గుండె నిండా దేశభక్తి కలిగిన వారు ప్రాణమును సైతము లెక్క చేయక పరుగుడుచున్నారే. మరి గుండె నిండా దైవభక్తి కలిగిన నీవు నీ రాజును భుజానికి ఎత్తుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నావు? ఒకటే మాట, నీవు ఆయన మీద మోపింది నీవు మోయలేని భారం, ఆయన నీకు ఇచ్చినది తేలిక. నా భారము సులువుకు నా కాడి తేలిక. కాడి ఉన్న ఎద్దును ఎప్పుడైనా చూసావా? నాగలి లాగినా బండి లాగినా దాని పనితీరుతో సంతృప్తి చెందని రైతు దాన్ని లాగిపెట్టి కొడితే మోస్తున్న కాడినే, మోస్తున్న బరువునే ఇంకా జాగ్రత్తగా బలంగా వేగంగా లాగుద్ది తప్ప చెంగుని ఎగిరి దుంకే సీన్ ఉండదు. దాని మెడ మీద కాడి ఉన్నది. అదే ఏ కాడి లేని ఒక ఎద్దుని కొట్టు చూడు, ఎగిరి దూకెటైనా పరిగెట్టుద్ది. కదిలిస్తే సంఘాలు మార్చేవాడు ఎవడాడు? కాడి లేని ఎద్దు వాడు ఎటైనా దూకొచ్చాడు. అది ఒక భారము బాధ్యత కలిగిన బిడ్డ అయితే ఒక దెబ్బ తగిలితే మోస్తున్నదే ఇంకా బాగా మోస్తాడు, నడుస్తున్నది ఇంకాస్త వేగంగా నడుస్తాడు. ఈ మొత్తం సందేశంలో కీలకమైన మాట గుర్తుంటుందా? మోసేవారు కావాలి. ఆమెన్. ఏం చేద్దాం చెప్పండి? ఇది మోయుటకు ఆరంభించిన ఎడల నీవు కృంగి నశించదవు కాదు. మోయుచున్న ఆరంభము నుండి నీ విలువ పెరుగును, నీకు పరువు పెరుగును. జనులు నిన్ను గౌరవించడానికి ఆరంభించెదరు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా. అంటే మనకి ఎంత ఇష్టం కదా, భారము మోయువారలారా యేసుని యొద్దకు రండి. మనకి ఎంత ఇష్టం. మన భారాలన్నీ ఎవరి మీదైనా మోపితే మనకెంత మంచిదో. కానీ యేసయ్యను మోయిచున్న వారి విలువ ఎట్లున్నది తెలుసా? ఆ రాజును మోయిచున్న వారి రేంజ్ ఎట్లున్నదో తెలుసునా? అలాంటి మహానుభావులు కొందరు బైబిల్లో ఉన్నారు. ఒకరిద్దరిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పల్లకిని మోసేవారందరూ యుద్ధశూరులు, పరాక్రమశాలులు, వీరులు. ఈ మాట చెప్పగానే చాలా మందిలో కాస్త పోన్లైతే అన్న భావన కనబడి, ఎందుకు తెలుసా? నేను బలాఢ్యుని కాదు, పరాక్రమశాలుని కాదు, నాకు ఈ బాధ తప్పింది. హల్లెలూయా. మీలాగే ఒక మహానుభావుడు అనుకొని గానుగ చట్టం దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఆయన పేరు ఎరుగుదరా మీరు? చెప్పండి నాన్న. అతడు న్యాయాధిపతి. హలో, తన జనమునకు న్యాయము చేయవలసిన వాడు. శత్రువు ప్రబలడే కారణంగా, శ్రమలు ఎక్కువైన కారణంగా, దుర్మార్గంగా, కిరాతకంగా తన మాన ప్రాణములు వాడు దోచుకొనిచున్న కారణంగా తన ప్రజలను కాపాడుకోలేక, వారిని రక్షించుకోలేక, వారి అన్నపానములో కూడా భరోసా ఇవ్వలేక కృంగి, ఇక నేను నా జాతికి పనికొచ్చే స్థాయి నాకు లేదు, బతికున్నాను కాబట్టి ఇంటి వారికైనా ఇంత ముద్దెడదామని తన ఇంటి వారి కొరకు గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. దేశమునకు అన్నం పెట్టాల్సిన వ్యక్తి, నేను వేస్ట్, ఇంకా నేను పనికిరాను, నా వల్ల కాదు, కనీసం ఇంటి వారికైనా ఇంత గింజలు పెడదామని గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న వేళ నా దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. దానికి ఆయన ఎటకారం ఆడుతున్నాడు. ఎందుకులేండి ఇంకా మమ్మల్ని ఎటకారం ఆడతారు, మేము పరాక్రమం గల బలం ఉండే దేవుడే మాకు తోడుగా ఉంటే మా బొత్తికెళ్ళ కిందకు ఉంటుంది. పక్కింటోడే నెరుగు మాకన్నాను బేబచ్చకున్నాడు. అసలు దేవుని నమ్ముడు, తాగెత్తాడు, తిరిగెత్తాడు, సూపర్గా ఉన్నాడు, మేము పొద్దుగూకలు ప్రార్థన చేస్తున్నాం, మా పని ఎలాగుంది? దేవుని స్తుతించే బతికేం ఎలాగుంది? దేవుని దూషించడం అలాగున్నాడు. ఇంకెందుకు వెళ్ళండి మమ్మల్ని ఎటకారం ఆడతారు మీరు? వద్దులేండి, దేవుడు మాకు తోడుకుంటే ఎలాగెందుకుంటుంది బతుకు? లేదు నాన్న, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, నీవు నీ జనులకు అత్యధిక విజయము కలితే అవబోతున్నావు అంటే ఎందుకు లేండి బాబు, ఇలాంటివన్నీ మీకు మాకు అనవసరంగా రెచ్చగొడేస్తున్నారు మమ్మల్ని. నిజం నాన్న, వాస్తవం ఇదంటే మీరు నేను చెప్పేది నిజమైతే కనుక అంతా మంచు పడలు ఎక్కడ పడకూడదు అన్నాడు. అన్నీ అలాగే పడింది. అలా కాదు, ఎక్కడ పడాలి ఇంకెక్కడ పడకూడదు అన్నాడు, మళ్ళీ అలాగే పడింది. అప్పుడు అయితే నిజంగానే నేను పరాక్రమంగా బలాఢ్యుని అంటావా? నిజం నాన్న. ఇప్పుడు ఒక్క మాట మీరు యథార్థంగా ఆడవాళ్ళు మోగాలి అందరూ కలిసి ఆన్సర్ చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లుగా, దేవుడు నిన్ను కోరుకుంటున్నట్లుగా, వాడుకుంటాడన్నట్టుగా నీ జీవితంలో ఇంతవరకు నీకు ఒక్క సూచన కూడా కనపడలేదా? ఇలా నసికితే చిరాకు వచ్చేస్తుంది నాకు. పవర్ఫుల్గా దర్జాగా చెప్పలేదు. లేదని చెప్పో, వందని చెప్పో. 50 బాబు ఇలా చెప్తున్నారండి మీ వాళ్ళు. ఉపాస కూడా కొనసాగే 7 రోజులు ఇకంతే, ఒక్క కూడా ఆమెనంటలేదు. అయిపోయారు మీరు, ఓన్లేంటి పేరు. ఇంకా నా బిడ్డకి వాగ్దానం చేసాను 9:30 వదిలేస్తాను బిడ్డాను, కానీ వదలమ్మా, వాగ్దానం వెనక్కి తీసేసుకుంటున్నాను 1 గంట. నేనే యేసు ప్రభునేంటి. సమర్పించేసుకుని 1:30 వరకు. అది దేవునికి స్తోత్రం. కనుక బిడ్డలారా మంచిగా వినండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లుగా, నిన్ను వాడుకుంటాడన్నట్టుగా ఇంతవరకు నీ జీవితంలో ఒక్క సూచన కూడా నీకు కనపడలేదా? మరి గుద్యోనికి ఒక్క సూచనే. ఆ ఒక్క సూచనకి గానుగ తట్టు నుంచి నెక్స్ట్ ఎక్కడ తెలుసా? గిలాదు కొండ మీద ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గిలాదు కొండ నుంచి నెక్స్ట్ ఎక్కడ తెలుసా? ఉండరా,
గిలాదు కొండ నుంచి నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? డైరెక్ట్గా యుద్ధ భూమిలో ఉన్నాడు. ఏమే అవతల ఇసుకేసి తీరాలని జనం, వెనకాల కేవలం 300. ఆ 300 ఉంటే ఉన్నారు సార్. AK-57 ఉన్నాయి, 47 కూడా కాదు, 57 మిషన్ గన్, రేకు బోర, ఓటి కొండ, దివిటి. ఏంటి నువ్వు 300 సార్లు ఉంటే రాకెట్ లాంచర్లోనూ AK-57 ఇస్తాం ఒకలోని ఇయ్యా. నా వల్ల కాదయ్యా అలా, ఇవి చాలయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పరే, చెప్పు. మీకు ఆ పదం చెప్పానంతే, ఆ పాటలోని భావం మధురమైంది. నీ ప్రేమను వివరించడం నా వల్ల కాదు, 100% కరెక్ట్. అది మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడేసి నా వల్ల కాదు అంటారేమోనంటే అనసం బట్టి చెప్తున్నాను మీకు. ఎవరికి పడితే వాడికి రాసేసారు మీరు, తప్పు కదా. బోధపడుతుందా? ఏమిచ్చాడు రా నాన్న? ఒక్క సూచన. పోనీ చేతికేమిచ్చాడు? ఉన్న 32,000 మందిని లాగేసి 300 చేశాడు. పోనీ ఆ తర్వాత ఏమిచ్చాడు? రేకు బోర, ఓటి కొండ, చిన్న దివిటి. ఆ పోన్లేని మొత్తానికి దివిటి ఇచ్చాడు కదా అమ్మాయి, ఇక్కడ దాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆరిపోతే డేంజర్. నీకు తెలియలేదు మూమెంట్ అసలు. సేవ అంటేనే, భక్తి అంటేనే ఒళ్ళు దగ్గరెట్టుకొని జాగ్రత్తగా బతకాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొండను ఇవన్నీ ఇచ్చారా అని చిరాకులు కప్పుకుని ఏం మారిపోయిందని ఒక రేవు వేరుకుంటుంది. ఈ కొండని పగిలిపోక మునిపే ఆమెనాను ఆమె ఈ బోర్ర మోగేలోపు దివిటిని కాపాడుకోవాల్సమా. చాలా కఠినమైన భక్తి ఇది, ఏం తమాషా వ్యవహారం కాదు. అమ్మో, ఉన్న 300 మందికి ఇంత పెద్ద సిలువ పెట్టాడు ప్రోగ్రాం. సర్లే తప్పదు కదండి, ఇంకా మరి ఒప్పుకున్నాం కదండి, మరి మిమ్మల్ని ఇంకా తప్పదండి అని వెళ్ళారండి. తీరా వెళ్తే ఏం జరిగింది తెలిసిన? దేవునికి స్తోత్రం. రై 300 నన్ను చూసి నేను చేసినట్టు చేయండి. ఆ పాడు దమ్ములేక సేవకులకి ఇలా బతికింది సంఘం. బతుకున్నవాడు ఒక్కడు దమ్మున్నవాడు ఉంటే దైవజనుడు చాలు, నేను చేసినట్టు చెయ్యని సంఘానికి చెప్పేసి సేవకుంటే చాలదండి. సిగ్గుమల్లి ప్రసంగాలు, పనికి మళ్ళీ ప్రసంగాలు. మేము మీలాంటి మనుషులమే, మా వైపు చూడకండి, మాకు బలహీనతలు ఉంటాయి, మాకు లోపాలు ఉంటాయి. మరి నీకు ఎందుకు ఇవ్వాలరా సందా? పనికి మళ్ళీ పని. ఐకర్లందరూ నన్ను క్షమించండి అయ్యా, ఏమనుకోబాకండి. మీరు అందరికీ వందనాలు. మేము ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతలేదు. మీరు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అలాగైతే నీకు గొర్రెలు ఎత్తా అని చెప్పాడు యేసు ప్రభు. అబద్ధం అది. మరి నేను అందరితో పాటు చిక్కిలని మాటలు మాట్లాడబాకు. అందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమించాలి. ప్రేమాత్యంత మూర్చిల్లిపోవాలి. ప్రేమకి ఇష్టమైతే తప్ప లేవకూడదు. ఏమరే ప్రేమాతిశయము చేత మూర్చిల్లుచున్నాను. దానికి ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? ఐఎమ్ జస్ట్ లవ్ సిక్ అని ఉంటుంది. కనుక నేను చెప్పే ఉపదేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆ రేకు బోర, ఆ దివిటి ఎచ్చి పట్టుకెళ్ళాడు. ఊదాడంతే సురక్తం విజయం. అవతలోడికి సింపుల్గా చిన్న కనపడిందండి కత్తి. ఎవరు అవతలోడికి? అవతలోడికి నన్ను అడగబాక. ఇంకా ఆడి కళ వచ్చిందంట, అంత కళ్ళలో కత్తి కనపడిందంట. రే ఏంద్రా కట్టి అన్నాడంట. ఈ కత్తి అయితే గిజ్జని గారికి అయితే అయ్యి ఉండదు బాబా అన్నాడు. మొత్తం వెళ్ళిపోయారు. అయిపోయింది యుద్ధం. అందుకే రాశాను ఆ పాట. కలలను వదంతులను అస్త్రములుగా చేసుకొని. కళను ఒక ఆయుధంగా చేసి ఎవడో యుద్ధం చేస్తాడు సార్? వదంతిని ఆయుధంగా యుద్ధం చేస్తాడా? ఏమే నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహకు అవి అందనివి, జ్ఞానమునకు ఎన్నడూ ఓడని వాడా, నాకు జయమును ఇచ్చువాడా. చరణం అది. కలలను వదంతులను అస్త్రములుగా చేసుకొని. ఏం యుద్ధం చేశాడు సార్? ఆమేన్. రేకు బోరిచ్చి
ఓటి కొండిచ్చి దివిటి ఇచ్చి మళ్ళీ ఆరిపోకుండా చూసుకోమని మా పేరెంట్ ఎంత యుద్ధం చేయమంటావా? ఇది అన్యాయం, నా వల్ల కాదు. కనికర సంపన్నుడా, కృపామయుడా, ఇది నీకు తగినా అనుకున్న లోపు అవతల యుద్ధం పూర్తయిపోయింది సార్. గిజ్జుని ఎంతమంది కొట్టాడు అర్థం? బల్లుంతో ఎంతమందిని పొడిచాడు? ఎన్ని బాంబులు వేసాడు? గుమా గుమాకే మారా లేదు సార్. అరే ఓ ఖుద్ బాగ్లియా భయ్, ఎవరు లేడు అక్కడ. ఈ కొండను నెత్తి మీద కొడతామని చూస్తుంటే ఒక్కడు లేడు అక్కడ. నీకెందుకు ఆయుధాల మోత ఎక్కువ పెట్టలేదు తెలుసా? నువ్వు వాళ్ళు నా నామాన్ని మోస్తున్నావు కదరా. ఆమేన్. నా రాజ్యపు కాడిని భుజ నీకెందుకురా, ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. ఇటుదే మనమే పొడిచేసినట్టుగా ఉంటుంది, సెటప్ ఏం ఉండదు, మొత్తం అంతా ఆయనే. మీరు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిన నడంది కత్తులు కటార్లు వేసుకున్న తర్వాత యుద్ధము యెహోవా. మరి యుద్ధ సన్నద్ధులు మేము ఊరికెట్ నిలనరా. యెహోవా మీ ఎదుటనే మీ శత్రువులు వెళ్ళగొట్టే వరకు మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులు నిలబడకపోతే యెహోవా దృష్టికి విరోధంగా పాపము చేసిన వారు అగుదురు. అంటే మీ శత్రువును మీ దేవుడిని యెహోవా మీ ఎదుట నుండి ఎల్లగొట్టువారు. కానీ ఎల్లగొట్టేది ఎవరు? మరి అడవుడు ఎవడిది? ఇదే మందంతా. ఈ ఉత్తిత్త ఆయుధాల్ని, ఈ కొండని, ఆమేన్, ఈ దివిటీను, ఆమేన్, ఈ బోరని, ఈ కొండని దేహము బిడ్డలారా, ఈ బోర నీవు చేయు ప్రకటన, ఈ దీపముని అభిషేకం, అభిషేకాన్ని కాపాడుకో. నీ ప్రకటన రాజీ పడద్దు, ప్రతి చోట ఖచ్చితంగా చెప్పు, రాజీ పడకుండా భయపడకుండా మాట్లాడు. ఈ కొండను మాత్రం ఎప్పటికప్పుడు నలుగుడ్డి పడేయి. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే అఖండ విజయం నీ సొంతంగా రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు, నేను భారత సైనికుల వలె కనీసం 20-30 కేజీలు బయటకు సిద్ధముగా ఉన్నాను ప్రభా. పల్లకి మొత్తం కదా, మిగతా నీకు ఎందుకులే, అని నేను చూసుకుంటాను. నువ్వు మోయవలసిన రాజును ఒక్కడిని మోస్తే చాలు నాయన. IFJ కోసం ఒక లోగో చేయాలి. నేను దేవుని సన్నిధిలో పడి ఏడుస్తూ ఉంటే ప్రభు నాకు ఇచ్చిన లోగో చాలామంది అటకారం చేశారు. ఏంటా లోగో? గాడిద మీద సింహం కూర్చున్నట్టు ఉంటుంది. ఎవడురా చేసినోడు? ఒకడన్నాడు, ఎవడైనా తెలివితేటలున్న ఆర్టిస్ట్ అయితే ఆడు చేయడన్నాడు. మీరు చెప్పింది కరెక్ట్. ఇది ఆర్టిస్ట్ జైలా, ఇది ఆర్టిస్ట్ జైలా. ఇది ఒక దైవజనుడు దర్శనమును బట్టి చేశాడు. అబ్బా ఏమిటో అన్నాడు. ఏమీ లేదయ్యా, ఆ గాడిద నేనే, ఆ గాడిద దైవజనుడే, ఆ సింహం యేసయ్యా. ఆమేన్. ఈ గాడిద యేసును మోయిచున్నది. నా మీద కూర్చున్నాడు సాత్వికంగా కనపడతాడు, కానీ సింహం ఆయన సంగతి నీకు తెలీదు. సావుని చంపొచ్చినోడు, స్తోత్రం. కాల చక్రాన్ని తిప్పినోడు, స్తోత్రం. 1000 సంవత్సరాలకు ముందే స్త్రీ సంతానంకి వస్తానని పురుషులు లేకుండా ఎంట్రీ ఇచ్చినోడు. ఏ దేశానికి వస్తానో, ఏ గోత్రంలోకి వస్తానో, ఏ పేరు మీద వస్తాను చెప్పొచ్చిన సింహంరా. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటి తెలుసా? నేను నా మీద ఉన్నవాడే సింహం కనుక కుక్కలు నన్ను ఏం చేయలేవు, తోడేళ్ళు కూడా చేయలేవు, పెద్ద పనులు కూడా సీన్ లేదు. మన మీద ఉన్నది ఎవరో? అది నా ధైర్యం. నా భయం ఏంటి తెలుసా? సింహం కదా. నేను ఎదవేస లేకుండా వేయకుండా కుదురుగా బతుకుతాకి కారణం నా మీద సింహమే. ఎవడికి భయపడకుండా బతకడానికి కారణం కూడా నా మీద ఉన్న సింహమే. భయము లేకుండా చేసింది సింహమే, భయంతో బతికేలా చేసింది కూడా సింహమే. ఇంత మేటాడికి ఏం తెలియచ్చాడికి మాట్లాడతాడాడు. ఈ సంవత్సర ఆరంభంలో జూన్ దడిచిపోతుంది, అప్పటికే వర్షాలు జాడలేదు. ఖమ్మం దగ్గర ఒక పల్లెటూరులో సభ, మబ్బులు గమ్మేసింది వాతావరణం. అందరూ ఏడ్చేసి ప్రార్థన, ప్రభా అయ్యో వర్షము నామలో అని గోలగోలు చేస్తున్నారు. ఊరోళ్ళందరూ కత్తులు కట్టలు రెడీగా ఉన్నారు. దుర్మార్గులారా, మీరేరా ప్రార్థన చేసి వర్షాలు రాకుండా చేస్తున్నారని. నాకు ఈ గొడవ ఏం తెలియదు. నేను తిన్నగా కారు స్టేజ్ కాడికి వెళ్ళిపోద్ది కదండి. మనకి ఏం తెలుసు? దిగాను, మైక్ పట్టుకున్నాను, 2 మొక్కలు చెప్పాను, లేదు చిన్న జరుజల్లు పడుతుంది. అందరు నామం వెంటనే మైక్ తీసుకొని చెప్పాను,
ఇప్పుడు వర్షం ఆగాలని ప్రార్థన చేస్తాను అనుకున్నారు కదా, చెయ్యి. ఇప్పటికే వర్షాలు ఆగిపోయిన అయ్యప్ప దైవజనులు కొన్ని వేల మంది వేడుతున్న వర్షాలు పంపమని. వర్షం రావద్దని ప్రార్థన చేసే బుద్ధిహీనుడు ఎవడు రాడు? వర్షం రావాలి, మీటింగ్ ఆగినా పాడైపోయినా పర్లేదు కానీ వర్షం రావాలి, అన్నమంతా నీళ్ళతో తడిసిపోయినా పర్లేదు కానీ వర్షం రావాలంటే ఇప్పుడు బయట వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంగతులతో నాకు చూస్తున్నారు కోపం. ఆగకుండా మైకులు ఎలుగెత్తి ప్రార్థన చేశా, ప్రభా వర్షాన్ని పంపండి అయ్యా, వర్షాన్ని పంపండి అయ్యా. ఈ కూడిక జరిగిన కారణంగానైనా ఈ వ్యవసాయ అవసరాలు తీరిపోయి గ్రామ కరువు తీరిపోయేంత వర్షాన్ని పంపండి ప్రభా. ఎంత మోపైన వర్షం వచ్చినా నేను పట్టుకుంటానయ్యా, నీ సన్నిధిలో ఉండేవాళ్ళు నుంచి పోయేవాళ్ళు పోతే పర్లేదని ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయింది, అవి చెత్త కుట్టించింది వర్షం. నేను మైకు వదల్లా, ప్రసంగం ఆపలా. కొంతమంది పోయారు, తడిసిపోయి ఉన్నారు సార్, ఎవడ కదలదు, అలా ఎవడ కదలదు, ముద్ద అయిపోయి ప్రసంగం సాగుతూనే ఉంది. కార్డు ఉన్న మైకి అవతల పడేసి కార్డులు వేసి పెట్టుకున్నాను, చెల్లరైపోయాను. పెద్ద పెద్ద చిత్రమే ఉంది, ఎక్కడ ఆపలేదు ప్రసంగం. జనం కూడా అలా కొద్ది 10% వెళ్ళి ఉంటారు అంతే. ఆ తడిసి ముద్ద అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో ఒక భక్తుడి ఇల్లు తెలుసుకొని వెళ్ళి బట్టలు పరుచుకొని పరిగెత్తుకొచ్చి రైలు ఎక్కేశా. తెల్లరి పొద్దున్నే ఫోన్ అంటే తెలుసా, ఆ ఊరు వాళ్ళందరూ ఫాస్ట్ గారిని అభినందించి, అయ్యా మంచి ప్రార్థన పెట్టించావు బాబు, చక్కని వర్షం వచ్చింది. ఆ కూడికలు పెట్టిన తమ్ముడు, అన్నయ్య ఏడు చేస్తున్నాడు ఫోన్ చేసి. దేవుని బిడ్డలు ఎప్పుడు ఉద్దేశానికి దీవెనకరమే కానీ నష్టకారకం కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోసేవాడు కావాలి. ఆమేన్. మోద్దామా? ఏదన్నా జెండాలు మోద్దామా? మన రాసును మోయాలి ఈ పల్లకిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. మోషే గారు అనండి ఒకసారి. ఈ మాంసం మీద పేచీ పెట్టిన టైంలో ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఆయన వీళ్ళకి సపోర్ట్ అయిపోయి ఫస్ట్లో అన్నాడు, ఈ జనమును నేను గర్భమున మోసి కన్నానా, వీళ్ళందరూ నా మెడ మీద కట్టేవా, నేను మోయలేక సత్తాను అన్నాడు. గుర్తుందా? ఈ జనమును నేను గర్భమును మోసి కన్నానా, వీరు నా మెడ మీద కట్టావు, ఇంతమందిని మోయాల్సి వస్తుంది నేను అన్నాడు. ఎంతమందిని? 20-30 లక్షల మందిని ఒక్క ఆయన మోసుకొచ్చేస్తున్నాడంట. ఏం దైవజనుడు సార్, 20-30 లక్షల మందిని ఒక్కడు మోస్తున్నాడు సార్. పోనీ అయిపోయిందా? ఆరోన్ గారి పక్కన ఉన్నాడు, ఆయనకి ఏకేశాడు, యాజకుడిగా ఎఫోదు మీద వేసాడు. ఎఫోదు మీద వేస్తే దాని మీద న్యాయ విధాన పథకం ఉంది. న్యాయ విధాన పథకం ఉంది. ఈ న్యాయ విధాన పథకం మీద 12 రత్నాల రాళ్ళు ఉన్నాయి, ఎక్లాసన్ రంగురాళ్ళు ఉన్నాయి, ఖరీదైన కోట్లు. ఎందుకు 12 రాళ్ళు పెట్టావు అన్నాడు. 12 మంది ఇశ్రాయేలు గోత్రాలు గుర్తన్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు, నువ్వు యెహోవా సన్నిధిలోకి వెళ్ళి ప్రతిసారి 12 గోత్రముల వారిని నీ రొమ్మున భరించవలెను అన్నాడు. ధరించవలనంటే సింపులే. ఇప్పుడు యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి మేము ప్రార్థన చేస్తామండి, పాస్గా చేస్తాను, మేమటు చేస్తలేదండి ప్రార్థన. నువ్వు చేస్తావు కాదంటలేదు, నీ భారం కూడా యేసు మీద వేసేసి ప్రశాంతంగా ఉంటావు. కానీ యాజకుడి స్థానం ఏంటి తెలుసా? 12 గోత్రాల గుండెల మీద మొయ్యాలంట. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో చిన్న గొర్రె పిల్లలు లేవు అక్కడ, పావురమా లేదు, ఏమున్నాయి? ఒకటి సింహం, ఒకటి గాడిద, ఒకటి తోడేలు, ఒకటి కట్లపాము. ఓరి నాయన, ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మోసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించాలంట. అయ్యా వీడు కొంచెం సింహాలు అంటాడు కానీ ఆడు మనోడే కదా, కొంచెం చూడు బాబా అన్ని కాపాడయ్యా, సింహానికి చిన్న దెబ్బ తగిలింది, నేను కట్టలేకపోతాను, నువ్వే కట్టయ్యా. వీళ్ళ కోసం ఎడుతాడంట మోసేవాడు. సంఖ్య 1లోకి వచ్చేప్పటి లేవీలే గుడారమును మోయవలెను, వారే మందసమును సకలోపకరణమును మోయవలెను, వారే వేయవలెను. ఎవరు?
పల్లకి మోసేది వాళ్ళే, అమ్మ నాయన మందసం మోసేది వాళ్ళే, గుడారం మోసేది వాళ్ళే, 12 గోత్రాలు మోసేది వాళ్ళే, మొత్తం 30 లక్షల మందిని మోసేది వాళ్ళే. ఇంత మోస్తున్నారు కదా యాజకులు, సేవా భారాలు ఎన్నో దైవజనులు అలుస్తున్నారు కదా. నీ వంతుగా నువ్వు కూడా ఎంతో కొంత మొయ్యి అంట్లా. నువ్వు రాజును మొయ్యి చాలు, నువ్వు ప్రభువును మొయ్యి. మీ డిపార్ట్మెంట్లో, మీ వీధిలో, మీ బంధువుల మధ్య, చుట్టాల పెళ్ళిళ్ళలో సగర్వంగా నీ ప్రభువుని మోసుకుని చాలు. ఏమద్దు, నేనేం చేయమంటలా. యేసుప్రభుని చర్చి మెట్లకాడ పెట్టేసి మళ్ళీ ఆదివారం వస్తానే, ఏమ్మా నువ్వు ఇక్కడ ఉన్నా మా డ్యూటీలో ఒప్పుకోరు బాబా అని వదిలేసి వెళ్ళకం. శతాధిపతి వస్తున్నాడు, నేను అవసరం వస్తాను కానీ ఇంటికి తీసుకెళ్ళడం కష్టమని చెప్తున్నాడు. పాపి చూడని అందరూ చిరాకు పడ్డారు, జక్క ఇంటికి తీసుకుపోయాడు. యేసుప్రభుని తీసుకెళ్దామా, చర్చిలో వదిలేసి వెళ్ళిపోదామా? మరి మోయాలి. ఆమేన్, హల్లెలూయా. సందేశం ఒకటే, ఏం కావాలి? మోసేవారు కావాలి. మోసే ఒక్క దైవజనుడు 30 లక్షల మందిని మోసాడు. 12 గోత్రాలు మన అహరోను మోసాడు. గుడార భారం అంతా లేవి గోత్రం ఒక్కటే మోసింది. ఇజ్రాయేలు ప్రజల విజయ భారాన్ని ఒక దావీదు మోసాడు. మాట్లాడరే, ఎవరు దేవుడే నిరూపించే సేవా భారాన్ని ఏలియా ఒక్కడే మోసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలయ్య గారిని ఎట్టగానే చంపేద్దామని నలుదిక్కులో కాసేశారు. గదిలో దాక్కున్నాడు, బయటికి వస్తే ఎప్పుడు వస్తే అప్పుడే చంపేస్తారేక. పట్టణపు కావలి మూసేశారు. అప్పుడు శిష్యులు గంపలో కూర్చోబెట్టి తాడు కట్టి గోడ మీద నుంచి అలాగ దించేశారు. దేవుని చేతిలో ఎవరి ప్రాణమైన ఉంటుంది, కాదనడం లేదు. కానీ వాస్తవంగా అక్కడ చూస్తే ఓ దైవజనుడు నిండు ప్రాణం ఓ 4 విశ్వాసుల చేతుల్లో ఉంది. ఆ గంప తెగిపోయినా, తాడు తెగిపోయినా దైవజనుడు అర్ధాంతరంగా చచ్చిపోవాలి. ఈ 4 ప్రాణం వారి చేతుల్లో పెట్టుకొని దైవజనుణ్ణి, పౌలు గారి ప్రాణం ఒక 4 బిడ్డల చేతుల్లో ఉంది. ఎక్కడ తప్పు జరిగినా ఒక మహా గొప్ప దైవజనుడిని కోల్పోతాం. నేను అంటున్నాను, కొన్ని రొట్టెలైనా మోయగలరేమో చూడండి. ఒక దైవజనుని క్షేమంగా మోసి అవతలకి చేర్చగలరేమో చూడండి. చిక్కుకుపోయాడు, ఇరుక్కుపోయాడు దైవజనుడు. కొంచెం బలమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే రండిరా, కొంచెం జాగ్రత్తగా అవతలకి దింపుదాం. ఆ కష్టం, ఆ శ్రమ, ఆ ఇబ్బంది, ఆ పోరాటం, ఆ మరణాయాతన నుంచి కొంచెం సహాయం చేయండి. ఓ గాడిద యేసును మోసింది. ఓ కాకి దైవజనుని పోషణ భారాన్ని కాలములు అర్ధకాలం మోసింది. ఏం తమాష కాదు. ఓ చిన్ని చేప యేసయ్య పన్ను భారాన్ని మోసింది. లోక పాపమంతా సిలువగా యేసు మోయిచుండా ఓ కురేనీయుడైన సీమోను ఆ సిలువ భారాన్ని కొన్ని గడియలైనా మోసాడు. నా బైబిల్లో ఆ కురేనీయుడైన సీమోను దగ్గర రియల్ హీరో అని రాశాను నేను. లోక పాపమును యేసు మోస్తే ఆ యేసు సిలువను ఒకడు మోసాడు. ఎంతసేపు అయితేనేమి, చిన్న విషయం అదేమన్నా? నీలాంటి నాలాంటి ఒక మనిషి యేసయ్య సిలువనే మోసాడంటే, మనం 5 నిమిషాల్లో వండుకు తినేసే ఒక చిన్న చేప యేసయ్య పన్ను భారాన్ని మోసిందంటే, పిష్టి కాకి అని కొట్టే కాకి కాలములు అర్ధకాలములు దైవజనుని పోషణ భారాన్ని మోసిందంటే, నా చివరి మాట, కాకి కన్నా తక్కువ మనం, చిన్ని చేప కన్నా తక్కువ మనం. మోయగలిగిన దానికంటే ఎక్కువ భారాలు మోపే క్రూరుడు కాదు కదా కన్న తండ్రి, ప్రేమ గల దేవుడు. దేవుని రాజ్య భారాన్ని మోద్దాం, దైవ సేవను మోద్దాం, మందిర పరిచరణను మోద్దాం, శ్రమ పడుతున్న దైవజనులను మోద్దాం, తోటి రొట్టెలను కొన్నైనా మోద్దాం. ఈ రీతిగా పల్లకిని మోసే నిజమైన వీరులంగా బతుకుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని మేసే వారంగానే కాకుండా మోసేవారుగా చేయునుగాక.